రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను మహిళలు పురోగతికి ఎలా ఉపయోగించుకోవాలో కళాశాల విద్యార్థులకు చెప్పడం జరిగిందని ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జగన్నాథపురంలో గల ఏఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో ఐద్వా ఆధ్వర్యంలో రాజ్యాంగం, సమాన హక్కులు, అవరోధాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే పాల్గొని ప్రసంగించారు. సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం స్త్రీ విద్యతోనే సాధ్యమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు, ఏఎస్డి మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం సువర్చల, ఐద్వా నాయకులు బి గంగాభవాని, టి నాగలక్ష్మి, అర్థశాస్త్ర అధ్యాపకుడు నాయుడు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. We are not talking politics. We are saying what is the truth. I never made any law. Your school did not make, you did not make, but somebody made, and that law is going to affect my life. They have made a law that young girls and boys, especially girls, cannot choose their own life partner. It means what? It means you will have to be bound within the four walls of a home. You may start liking somebody, but you don't have the right. They have to condemn it. That means it is against the Indian Constitution, no? Indian Constitution is giving me the right, not just equality, no discrimination on the grounds of religion, race, caste or gender or place of birth. There has to be no discrimination. So if an upper caste and lower caste, a girl and a boy, they fall in love, they want to marry, the law will not allow it. If an interfaith Hindu Muslim or Christian Hindu or Christian Muslim, they start liking each other and want to marry, the law will not allow it. It is against the Indian Constitution. ASD ఉమెన్స్ కాలేజీ నందు జూనియర్ కాలేజీ నందు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఐద్వా సెక్రటరీ మరియం దావలే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. ఈరోజు రాజ్యాంగం, సమాన హక్కులు, అవరోధాలు అనే సబ్జెక్టు మీద కార్యదర్శి మాట్లాడుతున్నారు. అంటే సమాజంలో మనకు రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చింది, స్త్రీ పురుషుల భేదం లేకుండా, కుల మతం భేదం లేకుండా. కానీ సమాజంలో ఆ రకమైన పరిస్థితి లేదు. దీనికి అవరోధాలు ఉన్నాయి. దీన్ని ఎలా ఎదిరించాలి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే మనందరం కూడా ఎలా చైతన్యం అవ్వాలనేది ఇక్కడ సబ్జెక్ట్ని తెలియజేయడం జరిగింది. ఈ కాలేజీ ప్రిన్సిపల్ మూర్తిరాజు గారు, అలాగే డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ సువర్చల మేడం గారు అందరూ సహకరించి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి ఐడియల్ కాలేజీ నందు ఉమెన్స్తో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఆ సదస్సు సబ్జెక్ట్ వచ్చి మహిళల అభివృద్ధి సవాళ్ళు అనే సబ్జెక్టు మీద ఈ సదస్సు జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మహిళల యొక్క అభివృద్ధికి ఆటంకాలు ఏంటి, ఈ ఆటంకాలను ఎలా తొలగించుకోవాలనే దాని మీద చెప్పడం జరుగుతుంది. ఢిల్లీ నుండి ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం దావలే గారు వచ్చి